హాయ్ అండి. అందరికీ కూడా నా ఛానల్‌కి స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదండీ. మేమైతే రాజమండ్రి అయితే వెళ్తున్నామండి. ఒక చిన్న పనుండి. మేము వెళ్ళిన పని పూర్తయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేద్దామనేసి ఆటో అయితే ఎక్కుతున్నామండి. అంటే మా చెల్లి నాకు చెప్పలేదు. నాకైతే పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చేసిందండి మా చెల్లి. నేను అసలు అనుకోలేదు ఇక్కడికి వెళ్దామనేసి. వేరే పని మీద వచ్చాము కదా అనేసి. ఇంకా ఇదంతా నేనైతే అనుకోలేదండి. మా చెల్లి తను ఏమనిపించిందో తను తీసుకెళ్ళి ఇలా మొత్తం ఇదైతే నాకు చూపించింది. తను కూడా చూడలేదండి ఎప్పుడు. మేమిద్దరం కూడా ఇలాగ ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి రావడం. సో ఎలాగో వచ్చాం కదక్క ఇక్కడ కంబల్ చెరువు చూసేసి వెళ్దాం అనేసి ఇంక అక్కడికైతే తీసుకువెళ్ళిందండి. మళ్ళీ రావాలన్నా రాలేం కదా, వచ్చినప్పుడు ఇలాగ చూసేద్దాం అక్క అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చేసిందండి. సో ఇక్కడ నా హ్యాపీనెస్ అంతా కూడా నేను మీతో షేర్ చేసేసుకుందాం అనేసి ఇక్కడ చిన్న వీడియోని అయితే తీసానండి. ఈ వీడియో మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. ముందుగా ఎంట్రన్స్లో నుంచి తీసిన వీడియో మిస్ అయిందండి. మిస్ అయిందో లేదంటే రికార్డే కాలేదో అర్థం కాలేదు. ముందుగా ఎంట్రన్స్లో తీసిన వీడియో క్లిప్ అయితే లేదండి ఇంకా. సో ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇక్కడ మనకి పెద్ద గొర్రెలో ఒకటి కనిపిస్తుంది కదండి మీకు. ఇంకా లోపలికి వెళ్తే మనకి జురాసిక్ పార్క్ అనేది సేమ్ మనకి ఇంకా రియాలిటీగానే ఉంటుందండి అదంతా కూడా. సో మేమైతే ఇంకా టికెట్స్ ఏమీ తీసుకోలేదండి. ఇంకా మేమిద్దరమే కదా వచ్చామనేసి మా చెల్లి నేను. ఇక్కడ నేను దీని లోపలికి వెళ్ళి అక్కడ చేతిలో నుంచి ఫోటో దిగుదాం అనుకున్నానండి. కానీ ఇంకా నాకు భయం వేసింది అక్కడి నుంచి పడతానో పట్టనో అని. సో ఎందుకులే అంత రిస్క్ తీసుకోవడం ఎందుకులే అనేసి నేనైతే వెనక్కి వచ్చేసాను. నేను వెనక్కి వచ్చేసిన తర్వాత మా చెల్లి అయితే వెళ్ళిందండి. అది కూడా వీడియో రికార్డ్ కాలేదండి. ఇక్కడ కంబల్ చెరువు వ్యూ మొత్తం కూడా మీకు చూపిస్తున్నానండి, వీడియోలో చూసేయండి. సో చూస్తారు కదా ఎంత చక్కగా మనం ఫొటోస్ దిగడానికి కానీ, అలాగే పెద్దవాళ్ళకైతే బోట్ రైడింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే అలాగే స్కై సైక్లింగ్ కూడా ఉందండి. మా చెల్లి నాతో అది చేపిద్దాం అనుకుంది. ఎందుకులే నేను అంత రిస్క్ తీసుకోవడం అనేసి అంత సాహసం అయితే చేయలేదండి. సో ఇక్కడ మొత్తం కూడా మనకి నేషనల్ ఫ్లాగ్ కూడా ఉందండి. ప్రస్తుతానికైతే ఇక్కడ జనం ఎవరు లేరండి. ఒక్కరు ఇద్దరు అలాగా ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి అయితే అక్కడక్కడ ఉన్నారు. కానీ పెద్దగా అయితే ఎవరు రాలేదండి. అంటే ఇక్కడ సండే ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయంట. అప్పుడైతే జనం ఇంకా ఎక్కువ వస్తారంటండి. సో ప్రస్తుతానికైతే ఇలాగా మాలాగానే ఇంకా కొందరు వచ్చారనుకుంటా. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకి ఫొటోస్ దిగడానికి లొకేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇలా వ్యూ అనేది కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ ఇంకా కొంచెం క్లీన్ చేస్తుంటే బాగుండేది అనిపించిందండి నాకు. ఇక్కడైతే చూసారు కదా ఫొటోస్ దిగడానికి కూడా చాలా చాలా బాగుందండి. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా ఉన్నాయండి. చక్కగా ఫ్రీ టైంలో కానీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు కానీ ఇక్కడికి తీసుకువచ్చేస్తే వాళ్ళకి కూడా ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ. అలాగే మంచి మంచి ఫొటోస్ దిగడానికి మంచి మంచి లొకేషన్స్ అనేవి కూడా ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారండి ఫొటోస్ దిగడానికి. అలాగే ఇక్కడ కనిపించే ప్రతి బొమ్మని కూడా ఎంత రియల్గా పెట్టారో చూసారు కదండి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఎంత రియల్గా ఉన్నాయో చూసారు కదా. ఇవైతే అసలు బొమ్మల్లా లేవనమాట అండి, నిజంగా రియల్గా ఉన్నట్టే అనిపించాయి. ఇవైతే చాలా చాలా బాగున్నాయండి. సో చూస్తారా ఇక్కడ కంబల్ చెరువు అని నేమ్ రాసేసి ఎంత పెద్దగా బాగా పెట్టారు కదండి మొత్తం అన్నీ కూడా. అలాగే ఇక్కడ ఇంకొక స్టాచ్యూని మీకు చూపిస్తాను చూడండి. అక్కడ నిజంగానే మనిషి పావురాలు ఉన్నట్టు ఉన్నాయి కదండి. సో ఇవన్నీ కూడా స్టోరీస్ అనమాట. ఇవన్నీ మనకి చక్కగా ఎంత రియల్గా పెట్టారో చూసారు కదండి. అలాగే గార్డెన్ మొత్తం ఇంకా ఫ్లవర్స్ గార్డెన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. చాలా చాలా బాగున్నాయి. సో ఇంకా ఇక్కడ నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ తోటి చాలా బాగుంటుందండి వ్యూ అనేది మనకి చూడడానికి. చూస్తారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చక్కగా అదంతా గార్డెన్లో పావురాలు, అలాగే కుందేలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ పెద్దవాళ్ళకి జిమ్ కూడా ఉందండి. అది కూడా చాలా చాలా బాగుంది. అది కూడా మీకు చూపించేస్తాను చూసేయండి. చూసారు కదా ఇక్కడ జిమ్ కూడా ఉందండి. ఇక్కడ జిమ్లో అన్ని రకాలు కూడా మనం ట్రై చేయొచ్చు చక్కగా. అలాగే లోనికి రావడానికి టికెట్ తీసుకోవాలి కదండి. ఆ టికెట్ రేట్ చెప్పడం మర్చిపోయాను మీకు. టికెట్ రేట్ అయితే 30 రూపీస్ అయితే తీసుకున్నారండి. ప్రజెంట్ ఇప్పుడైతే 30 రూపీస్ తీసుకున్నారండి. ఓన్లీ ఇదంతా మనం చూడడానికి మాత్రమే. ఇక్కడ మనం ఏమైనా ట్రై చేయాలంటే మాత్రం మళ్ళీ వాటికి సెపరేట్గా ఇంకో టికెట్స్ అనేవి తీసుకోవాలండి. 100 రూపీస్, 50 రూపీస్ అని అలా ఉంటాయి టికెట్స్. సో చూస్తారు కదండి, ఈరోజు ఇక్కడితోటి ఈ వీడియోని అయితే ముగించైపోతున్నాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చక్కగా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చేయండి మీరు కూడా, చాలా బాగుంది.
ఆ లొకేషన్స్ అన్నీ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.